ఆనాటి రోజులు మళ్లీ తెస్తానన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, రాష్ట్రంలో మళ్లీ కరువు తెచ్చింది. ఓవైపు బోర్లు ఎండిపోయాయి, మరోవైపు ఎత్తిపోతల పథకాలను సర్కార్ ఎట్టికి వదిలేసింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతలకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ లేక వందల ఎకరాల్లో పంట ఎండిపోతోంది. పొట్టదశకు వచ్చిన వరిచేలను పశువుల మేతకు వదిలేసే పరిస్థితి దాపురిస్తోంది. నెల రోజులుగా అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంటలకు నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 400-500 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. చూడటానికి పచ్చగా కనిపిస్తున్న పొలాల్లో నేల పర్రెలు వారిందే. 500 ఎకరాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట రోజు కొంచెం ఎండిపోతూ వస్తుంది. బోర్లలో నీళ్లు లేకపోవడం, ఎత్తిపోతల మోటార్లు నడవకపోవడంతో పంటలకు నీళ్లు పెట్టడానికి అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. వానాకాలం సీజన్లో వర్షాలు అతిగా కురవడంతో పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. కాలం బాగా అవడంతో యాసంగి సీజన్లో నీటి కొరత ఉండదని భావించిన రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. కానీ పంట చివరి దశకు వచ్చేసరికి నీటి కొరతతో ఎండిపోతున్నాయి. సాగునీరందక పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతల పథకం 2 స్టేజీలతో ఏర్పాటైంది. ఈ పథకం మొత్తం 3100 ఎకరాల ఆయకట్టు ఉంది. స్టేజ్ 2లో యాసంగి సీజన్లో మొత్తం 1900 ఎకరాలు సాగు చేశారు అన్నదాతలు. నర్సింగాపురం, నెల్విడి, లక్ష్మీపురం, ద్వారకానగరం, కొన్నూరు పరిధిలోని 1200 ఎకరాలకు నెల రోజులకు పైగా సాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. బోర్లతో పంట కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కనీసం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతున్నాయనుకుంటే రైతులకు నిరాశే మిగిలింది. నా పేరు చంద్రయ్య. అయితే ఇంతకుముందు అధికారులు స్పందించి నడిపించిండ్రు. ఈసారి కూడా లీకేజీలు అన్నీ చేసిండ్రు. 100% నడిపిస్తారన్న ఉద్దేశంతోనే మేము మళ్ళీ వర్షాకాలానికన్నా ఇంత ఎక్కువనే వేసుకున్నాం పంటలు. కాబట్టి అధికారులు పట్టించుకోక లిఫ్ట్ నడిపించలేదు. 3 ఎకరాలు వేసుకున్నాం, మొత్తం ఎండిపోయింది. మొత్తం పశువులకు గొర్రెలకు కోసుకోపోతున్నారు. ఏం చేయలేకపోతున్నాం మేము. అధికారులు స్పందించి ఒక 5 రోజులు దానికి కష్టపడి ఆ పైపు లీకేజ్ చేసింటే, పైపు ఓన్లీ అది ఒక పూట అంటే 2 గంటలు అయితే అయిపోతుంది. అది చేయక ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకపోయాను అని చెప్పి దాని అధికారులు పట్టించుకోక కరెంటు ఆన్ చేయక మాకు చాలా అన్యాయం జరిగింది. మరి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాము. నర్సింగాపురం పరిధిలోని ఎత్తిపోతల పథకంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని సామాగ్రి చోరీకి గురైంది. బోర్లు ఎండిపోవడంతో ఎత్తిపోతలపై ఆశలు పెట్టుకున్న రైతులు చోరీ విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దొంగతనం గురించి మదనాపురం పోలీస్ స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు వందలాది ఎకరాల్లో పంటలు కాపాడుకోవాలంటే ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేయడం ఒకటే మార్గం. కానీ ఇరిగేషన్ మొదలు విద్యుత్ అధికారులు ఆఖరికి కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామం మాది. నా పేరు వడ్డాంజన్న. నెల్విడి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ నడిపిస్తారని ఆశ మీద వేసుకొని మొత్తం 2 బోర్లు వేసిన, ఒక్కొక్కటి 300 ఫీట్లు వేసినాము. ఒక్క బోర్ నీళ్ళు రాలేదు. మొత్తం 3 ఎకరాలు ఎండిపోయింది. నడిపిస్తారా అని అనుకున్నాం. ఆడ పైప్ పోయిందంట, ఆడ ట్రాన్స్ఫార్మర్ పోయిందంట. ఎమ్మెల్యే మనకు కరెంటు సాయపడలేదు. ఎమ్మెల్యే కరెంటు ఈడిపోయలేదు. బ్రేక్ చేసిండు. బ్రేక్ చేసే వాళ్ళకి ఎవరు పోయినా దానికి చూసిండ్రు, కరెంట్ లేదని మరసంగా వచ్చిండ్రు. ఇంకా లిఫ్ట్ బంద్ అయింది. మా చేనులు ఎండిపోయినాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంటు కనెక్షన్ ఇస్తే అయిపోయే పనికి నెల రోజులుగా పెండింగ్ పెట్టడం వెనుక విద్యుత్ అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటలు కాపాడుకోవడానికి తామే సొంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుంటామన్నా విద్యుత్ అధికారులు ఒప్పుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి ఇప్పుడు చివరి దశల్లో పంటను కండ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు.